ఓకే. ఇప్పుడు చూసుకుంటే రిపబ్లిక్ డే వస్తుంది కదా! రిపబ్లిక్ డే ఏ రోజు జరుపుకుంటారు? ఎందుకు జరుపుకుంటారు? ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అంటే జరుపుకునేది 26వ తారీఖున జరుపుకుంటారు. ఇలా ప్రశ్న నావే నాకు అర్థం కాదు. ఎందుకంటే 26వ తారీఖున ఎందుకు జరుపుకుంటారు? ఆ సంవత్సరం స్వతంత్రం దినోత్సవం ఆ రోజే వచ్చింది మనకి. అపరిచితుడురా నువ్వు. వచ్చింది కాబట్టి అంటే ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటారు. ఒక స్కూల్లోకైనా కానీ, చర్చిలో కానీ, హిందూస్లో కానీ ప్రతి పండగకి అదే జనవరి 26 ఒక పండగ. ఇంకేం చేస్తుంటావు? అందరికి ఒక పండగ అంటే పబ్లిక్ పండగ అది. అది అంటే మరి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అంటారు కదా! స్వాతంత్ర దినోత్సవం. దానికి దీనికి ఏమన్నా తేడా ఉందా? నువ్వు ఊరుకోమా అంటావు. అంటే ఆ పరంగా ఎందుకంటే అంతకుముందు రాజకీయ మన ఉంటారు కదా, రాజకీయంలో అటు పబ్లిక్ ఉంటారు చాలా మంది ఉంటారు కదా. ఒక్కొక్కళ్ళు ఒక గొప్పతనంగా ఆ రోజు చేసుకున్నారు పబ్లిక్ గారు కాబట్టి అలా ఒక్కొక్క విషయం చేసుకుంటారు పండగలాగా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు. ఇప్పుడు గాంధీ గారు చనిపోయిన రోజు అది ఒక కార్యక్రమం చేసుకుంటారు, పుట్టినరోజు కార్యక్రమం చేసుకుంటారు. అట్లాగా ఇది ఏంటంటే జనవరి 26 ఎందుకంటే ప్రతి ఒక్కొక్కసారి వచ్చింది కాబట్టి అది ప్రతిసారి గుర్తుండిపోయేది పేరు అలాగా పండుగ. తెలుగులో ఏమంటారు రిపబ్లిక్ డే? అంటే తెలుగులో అంటే స్వాతంత్రం జనం వచ్చి ఎక్కువ మంది అదే అంటారు ఎక్కువ. గణతంత్ర దినోత్సవం. పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? అవునండి. గణతంత్ర దినోత్సవం అంటారు కదా. కొంతమంది రకంగా అనుకుంటారు. కొంతమంది అలా ఇష్టమైన వాళ్ళు అనుకుంటారు. మరి నా స్కూల్ ఎక్కువ మంది మా స్కూల్లో మా మాస్టర్ ఏమంటే స్వాతంత్ర దినోత్సవం అంటే ప్రతి పండగ అదే కాబట్టి అంటారు. స్కూల్లో మంచి స్పీచ్ ఇస్తారు. ఈ గొప్పతనం గురించి కొన్ని స్పీచ్ 5 నిమిషాలతో స్కూల్ అందరూ మాట్లాడతారు అలాగా.